హలో నా వాడు ఇక్కడే ఉన్నాడు నా. అదే నేను వస్తున్నా, వాని చేనులో వాడినే చంపేద్దాం, అప్పుడే వాని పొలం మన సొంతం అవుతుంది. వచ్చేలో పొలాన్ని కట్టేసి పెడతామన్నా. కార్ తీరా వెళ్దాం. నా కార్లో పోతే డౌట్ వస్తాయి, నా బైక్ లో పోదన్నా. సరే. ఎవరా మీరు? ఎవరా మీరు పలకకుండా ఉన్నారు? ముందు వాడిని కట్టేయండి రా. నీ పొలం అన్నావు కదరా, లాస్ట్ కు నీ పొలంలో నీకు చావు. నాన్న 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 మా నాన్న ఏం చేస్తున్నారా? ఏరా నీ కొడుకు కళ్ళ ముందరే నీకు చావు. పోదాం పదండ్రా, మన పని అయిపోయింది. నాయనా 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 ఎరాళ్ళల్లో ప్రాపర్టీస్ అన్ని రెడీ? నీ ప్రాపర్టీ ఎక్కడ మామా? నా ప్రాపర్టీ సిద్ధంగా ఉంది అల్లుడు. ఎరా అలా అంటున్నావు? ఏం జరిగిందో చెప్తా చూడు. ఏమమ్మా ఒకనే వెళ్తున్నావా? ఏం లేదా, ఒకరిని వచ్చా. ఏరా అయిపోయిందా? లేదు మామా, ఇంకా కొంతసేపు పడుతుంది మామా. ఏరా ఇంకా అయిపోలేదా? లేదు మామా, ఒక్క 5 నిమిషాలు మామా. ఏరా ఇంకా అయిపోలేదా నీది? ఉండనా, ఎలా వస్తుందా? ఉండు మామా, వస్తున్నా మామా. నేను పిలిస్తే రావా? ఎర్రి పుష్పం. ఈ డబ్బా తిన్నావు మామా, ఇప్పుడు నేను ఎట్లా కడుక్కోవాలి మామా? నేను పిలిస్తే రావా? ఇప్పుడు ఎలా కడుక్కుంటావు? కడుక్కోరాను. లాస్ట్ ఆకులే గతిన్నట్టున్నాయి. ఇప్పటికైనా అర్థమైందారా ఆ మంచం అడి పోతే ఏ గతి పడుతుందో? వదిలేస్తావు అనుకున్నా, చంపి మంచి పని చేసావు. వాడు మన అడ్డాలకు వచ్చి ప్రాణాలతో తిరిగి ఎలా వెళ్తాం అనుకున్నా తమ్ముడు. రాజు, నిన్నే రాజు. రే తమ్ముడు, ఎవరన్నా పిలుస్తుంటే ఏమన్నా వినిపిస్తుందా? లేదన్నా, నాకేం వినిపించట్లేదు. ఏమైంది? నాకే ఎందుకు వినిపిస్తుంది? సరే డ్రైవర్, కారు సైడ్ కాపు.
రాజు ఏమైందన్నా గుర్తు చూస్తున్నావు? రే తమ్ముడు, ఎవరన్నా పిలుస్తున్నారా? నీకు వినిపించడం లేదా? లేదే. అయితే నేనే భ్రమపడుతున్నా తమ్ముడు. సరే వెళ్దాం పద. ఈరోజు ఎలా అయినా మన ఖర్చులకు సంపాదించుకోవాలరా. వామ్మో, ఇదేంటి ఇంత వెయిట్ ఉంది? మన వెయిట్కి దీని వెయిట్కి సరిపోదులే. ఇదేదో మన వెయిట్కి సరిపోయేలా ఉంది. బా, ఎవడో చూస్తున్నాడే. ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకులే. ఇక్కడ బోకులు ఉన్నాయి. ఎవరైనా చూస్తున్నారా? ఎవరు లేదులే. చూడు చూడు, తీసుకో అది కూడా. అరే ఆజాము, లగెత్తురోయ్. ఈ రెండు వేస్తే ఎంతో కొంత వస్తుంది. వచ్చిన డబ్బులతో ఇల్లు దోశ ఏందాం. దీనికి ఎంత వేస్తున్నా? 10 రూపాయలు సార్, 2 కలిపినా కానీ 10 రూపాయలు మంచిగా సారా. 20 రూపాయలు వస్తుంది. అదే చేది. సరే సరే. ఆహా, 20 రూపాయలు చేతిలోకి వచ్చాయి. దీన్ని ఎలా ఖర్చు పెట్టాలో ఏమో. దోశనా? కొట్టేసిన డబ్బులతో గుడ్డు దోశ తింటే ఆ కిక్కే రబ్బా. జోబులో ఏమో 2 రూపాయలు ఉన్నాయి. 2 రూపాయలు నీడి ఇస్తాడా వీడు? ఎంతది? 2 రూపాయలు. 2 రూపాయలు బిల్లు రావుపోయి నిలుచుకో. ఒకటిన్నా. 2 రూపాయలు బిల్లు ఒకటేనా? రావు. ఒకటేనా? నా నోరు అలా అంటుంది. నా ఇన్నా ఒకటిన్నా. నా ఒకటేనా? 2 రూపాయలకి రావు బిడిల్. నా నో ఇన్నా నా ఒకటి. నీదేంది తలకాయ నొప్పి సండు. నా అన్నం పెట్టినావు, నీళ్ళేది నా అగ్గి పెట్టినా. నీదేం తలకాయ నొప్పిరా నాకు. నా ఒకటేనా? రాజు అసలు ఏంటి ఇది? నాకే అనిపిస్తుంది. డ్రైవర్, బండి సైడ్కి తీసుకో. రా, నేనిక్కడున్నా రాజు. ఇవ్వగిరా ఎంతసేపు ఇప్పుడు ఏం చేస్తారా మీరు? హలో, ఏం లేదురా, ఫ్రెండ్స్ తో గేమ్ ఆడుతున్నా. వీడెక్కడికి వెళ్ళారా?
రోజు మాట్లాడతాను డైలీ మాట్లాడతాను. ఇంకెక్కడికి వెళ్ళి చూద్దాం. హలో, చెప్పు బంగారం. ఎవరు మాట్లాడేది? అయినా నువ్వెవరు? నా బంగారానికి ఏ మావా ఇది తేడాగా అంతా మాట్లాడుతున్నారా? ఇంద్ర మామా. ఒరే ఇన్ని రోజులు మాతో బానే తిరుగుతానే వదరా, ఇప్పుడే మాయరోగం వచ్చిందిరా నీకు. మీకేంరా మచ్చులో చెప్తారు, మీకంటే లవర్లు ఉన్నారు, నాకే ఎవరు పడ్డం లేదు. అదేదో లాస్ట్ ఆప్షన్ అంటారు కదా, అంతకు మించిన బెటర్ ఆప్షన్ నాకు దొరకలేదురా. మరి నువ్వేంట్రా ఇంత దిగజారావు? నువ్వు ఇలాంటి వాళ్ళు అనుకోలే. ఇంతకు మించి నీకు వేరే ఆప్షన్ కనిపించలేదేమరా స్వామి. తన్నవరా నాయన నీకు. ఓన్రా, మీ పని మీది, నా పని నాది. వెళ్ళిపా. నువ్వు చెప్పు బంగారం, వాళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళతో నీకెందుకు? అవునా వేరే ఆప్షన్ లేదే బ్రో. వేసిన వస్తువుతో తాగుతూ ఉంటది కిక్కు. సాయి రంగా స్వర్గమే. చిన్న మురళి సాని మీద డ్రెస్ మీద దిగుతున్నా. రా నేనిక్కడున్నా రాజు. అన్నా ఏమైంది? ఫోన్ లేపుతలేవు, బయటకు వస్తలేవు. ఫస్ట్ నువ్వు డోర్ క్లోజ్ చేసేయి. డోర్ క్లోజ్ చేసేయి. తమ్ముడు, మనం ఎంతో మందిని చంపాం కదా, ఏదో ఆత్మ నన్ను వెంటాడుతుందని నాకు అనిపిస్తుంది. ఈ కాలంలో దయాలు పూతాలేదన్నా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా కళ్ళతో భయం కనిపించట్లేదా? అన్నా సారీ అన్నా, క్షమించండి అన్న. మీరు చెప్పిందా నాకు సీరియస్ తీసుకోలేదు. నాకు తెలిసిన సామేజ్ ఉన్నాడు అన్న, మీకేం జరిగిందో చెప్తాడు. అన్నా వెళ్దాం పదన్నా. ఏరా ఇంకా ప్రిపేర్ ఆడుతున్నారా? ఏరా నీ ఎవరితో ఫోన్ మాట్లాడు అయిపోయింది అప్పుడే. నువ్వంటే నీకు లవర్ ఉంది కాబట్టి ఫోన్ మాట్లాడతావురా. ఇన్ని రోజుల నుంచి అమ్మాయి అనుకుని వచ్చాం కదరా. ఏమన్నాయరా? లేక లేక దొరికిందిరా, ఎందుకురా ఇలా వదిలేస్తున్నారు? మీకంటే లవర్లు ఉన్నారా, నాకేం అది ఒక్కటే నా ఉండేది. సరేలే అది కూడా వదిలేస్తాలే. ఇద్దరికిద్దరు సరిపోతురా, గంటకి తగ్గ బొంతలా. నేను కూడా అమ్మాయి అనుకున్నా కదరా ఇన్నాళ్ళు. రే మామా, పల్ల పని నీ లవర్ తో మాట్లాడి మొన్నటి కూడా గర్ల్ ఫ్రెండ్ సెట్ చేయరా. నన్నెందుకు నాశనం చేస్తారా? ఏముంది లేరా, వాంతో పాటు నువ్వు కూడా. సర్లే కానీ ఇదంతా వదిలే, రేపు డిన్నర్ ప్లాన్ చేసుకున్నాం కదా, దాని గురించి ఏం ఆలోచించినావు? నేను రాను, మా నాన్న అస్సలు విన్నాడు. ఏం కాదులే, మామ చూసుకుంటాడు అవన్నీ. మామ మీ నాన్నతో మాట్లాడి ఒప్పిస్తా అని చెప్పినాడు. మా నాన్న విన్నాడు అస్సలు. అరే మామ ఉన్నాడు కదరా, మామ ఉన్నంత వరకు మనకేం భయం. మామ గురించి తెలుసు కదా, మామ ఎలాంటి తెలుసు కదా, మామ ఒప్పిస్తాడు. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరో చేసినట్టు మళ్ళీ ఎవరో చేస్తారా? చెయ్యం. ఇది మాత్రం మామకి చెప్తారు. వదిలేస్తా కావాలంటే.
నువ్వు నాకు చెప్పిన ప్లేస్ ఇదేనా? ఇక్కడే అన్నా. ఏరా రాజు, చాలా రోజుల తర్వాత అది ఇలా వచ్చావు. నీకు తెలియదు ఏముంది పెద్దయ్య, నేను మా అన్న ఒకరిని చెప్పి కారులో వస్తుంటే ఏదో పిలిపించింది. అప్పటి నుంచి భయపడుతున్నాను. నీ దగ్గరికి తీసుకొచ్చా పరిష్కారం. వీర్రాజు, నీ సమస్యకు ఇప్పుడే పరిష్కారం చెప్తా. తీరరాజు, సమస్య అది కాదురా. మీ అన్నకు ఎంట పడేది దయ్యాలో భూతాలో కాదు, లంకె బింద. మీ అన్నకు పిలిచేది లంకె బింద. అరే తమ్ముడు, లంకె బిందెలు అంటారు. దాన్ని తీసే సమయం ఆసన్నమైందిరా ఇప్పుడు. పదరా పోదాం. స్వామి, లంకబిందెలా? దాని విలువ ఎంత ఉండొచ్చు స్వామి? దాని విలువ చెప్పాలంటే అది ఉన్న చోటికి నన్ను తీసుకువెళ్ళండి. దాన్ని చూసి చెప్తాను. స్వామి వెళ్దాం. స్వామి, ఇక్కడే స్వామి. ఆ పిలుపు నాకు వినిపించింది, మళ్ళీ కూడా వినిపిస్తుంది స్వామి. మళ్ళీ వినిపిస్తుందా? అవును స్వామి. తోటి ముందుకు రాకండి, నా ఇంకల్ రండి. ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలిరా. పదరా. తమ్ముడు 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 అన్నా, నెత్తిపోతే
తమ్ముడు నాకు నీ హెల్ప్ కావాలరా. చూడరా మా అన్నకు నాతో ఎన్ని రోజులకి పని పడింది. తమ్ముడు నేను చెప్పేది ఇండ్రా. చూడరా బ్రహ్మదేవ్, మా అన్న నా సాయం కోరుకోవచ్చు. రే తమ్ముడు, మన తమ్ముడు చనిపోయాడు రా. ఏంటి? అవునరా తమ్ముడు, మన తమ్ముడు చనిపోయాడు. అక్కడ ఎలా జరిగిందన్నా? అరే పదన్నా పదం. ఆగు ఆగు, అక్కడికి వెళ్ళాల్సింది 5 మంది మాత్రమే. మామా బాగున్నావు? ఏం లేదు మామా, ఓబులం పోయి విశాఖ తిని డిన్నర్ చేసుకుని వచ్చామనుకున్నామా. అక్కడ బాగా లొకేషన్లు ఉన్నాయి, ఫోటోలు దిగుదామని. వెళ్ళండి. నన్ను ఎందుకు అడుగుతున్నా వాళ్ళు? ఆయన ఏం లేదు మామా, నీ కొడుకుని కూడా పిలుచుకోదామని. లేదు లేదు, నా కొడుకుని నీకెందుకు పంపిస్తా? అస్సలు పంపించాను. లేదు మామా, నీ కొడుకు కూడా వస్తా అన్నాడు. ఏరా? లేదు లేదు నాన్న, నేనెందుకు చెప్తాను, నేను చెప్పలేను. మరి వాడెందుకు పిలుస్తున్నారా? లేదు నాన్న, అందరం కలిసి పోదామంటే సరే అని చెప్పాను అంతే. వాడిని అట్లా భయపడిస్తే వాడేం చెప్తాడు మామా? ఏదో నెంబర్ పంపి వాడికి ఒక చిన్న గీత పడకుండా తీసుకుని బాధ్యత నాది కదా. పంపి వాడి నెంబర్. కొండల్లో గుట్టల్లో పనిచేస్తే నాకే కదా బాధ. అయినా నేను నీ ఎమ్మడి పంపియను. అయినా నువ్వు పెద్ద చిల్లరగాడివి. అయినా నువ్వు మరీ చిలిపి మామా. మా 5 మందిలో వాడపడు, వాడిని వదిలేసి ఎలా వెళ్తాం అనుకున్నావు మామా? ఏం రా, పోతావా? అలా ఏం లేదు నాన్న, నువ్వు పొమ్మంటే పోతా, లేకపోతే లేదు నాన్న. ఈ లంగా మాటలు వద్దురా, నువ్వు చెప్పండి వస్తాడా? ఏరా, ఏదైనా జరిగితే నీదే జవాబారి. అదే మామా, నాదే జవాబారి, నేను చూసుకుంటా మామా. నేను ఎప్పుడు ఎక్కడికి పంపేలా, నీ ఎమ్మడి పంపిస్తాను ఫస్ట్ సారి ఇది. సరే, వాడిని జాగ్రత్తగా చూసుకో. వాడిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది మామా. ఏరనుడు మీరైనాకు ఇప్పుడే చెప్పా. అరే నువ్వు పొద్దున వచ్చేసాయి. సరే మామ. ఎక్కడరా చనిపోయింది? పదరా వెళ్దాం. తమ్ముడు ఇక్కడే తమ్ముడు, మన తమ్ముడు చనిపోయింది. ఇక్కడ జరిగింది నీ వల్లే, అదేంటో నాకు తెలియాలి. ఇక్కడ ఏం జరిగిందో తెలియాలంటే నాతో రండి, నేను చూపిస్తా. ఒక్క అడుగు ముందుకు వేసినారో మీ తమ్మునికి పట్టిన గతి మీకు పడుతుంది. మీరందరూ ఎన్నికి వెళ్ళండి. నన్ను దాటి ఒక్క అడుగు కూడా మీరు ఎవరు ముందుకు వేయకూడదు. మీరందరూ ఎన్నికెళ్ళండి.
వచ్చారా? ఇక్కడే ఉండేది. ఇక్కడ ఉండాలంటే మీరు నమ్మలే కదా. మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామి? ఇది చెప్పడానికే కదరా నేను ఉండేది. ఈ లంక బింద బయటికి రావాలనుకుంటుందిరా. అయితే బయటికి స్వామి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు తిని కాదు, దీనికి సమయం సందర్భం అనేది ఉంటాది. ఆగండి, నేను చెప్తాను. నువ్వు బయటికి రావాలంటే ఏం చేయాలి? నాకు కావలసింది నరబలి. ఆ నరబలితోనే నా రక్తదాహం తీరుతుంది. సరే, అలాగే చేద్దాం. అందరు ఎన్నికెళ్ళండి. మీరా, నువ్వు ఒక్కడి ఇలా రా. చెవి ఇలా పడే. సరే స్వామీజీ, 3 రోజుల తర్వాత ఒక పిల్లోని బలియాలని మీరు చెప్పండి, మిగతాది నేను చూసుకుంటాను. సరే అయితే. రాజు, స్వామి. 3 రోజుల తర్వాత 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ లోపల పిల్లోడు కావాలి. అది కూడా పున్నమి నాడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి నరబలి ఇవ్వాలి. సరే స్వామి, మీరు చెప్పినట్టు అన్ని సిద్ధం చేస్తాను. పోదాం పదండి స్వామి. అమ్మూరు తండ్రా ఆడబిడ్డ మూట అది. హలో, చెప్పు తమ్ముడు. అన్నా, ఒకసారి ఇంటికాడికి రా, నీతో మాట్లాడాలి. సరే తమ్ముడు, వస్తున్నా. ఏ తమ్ముడు పిలిచినావు? స్వామీజీ ఫోన్ చేశారు, అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయంట. పోదా పదమ్మా. తమ్ముడు, బలి ఇవ్వడానికి ఎవరిని సిద్ధం చేశావు? బలి ఇచ్చేది ఎవరినో కాదు, మన బ్యాచ్ లో ఒకరిని. నువ్వేం మాట్లాడకుండా వచ్చేయి. బలి పిల్లడు ఆ పిల్లడే. చరా, కూర్చోండి. రాజు, పోయి పర్మటికి ముఖం చేసి కూర్చో.
నీ బలిదానం ముగిసింది, రా బయటికి. నీ బలిదానం ముగిసింది, రా బయటికి. ఏంటి స్వామి, పెద్ద లంగబింద అన్నావు, వజ్రాలు వైడూరాలు అన్నావు, ఇంత చిన్న చెమ్ము వచ్చింది, ఆ చెమ్ము ఏం చేసుకోవాలి? ఏంది స్వామి, ఆటలుగా ఉందా? ఈ చెంబు కోసమా మా అన్నదమ్ములను నేను చంపుకుంది? ఇంత చిన్న చెంబు తీసుకుని నేనేం చేయాలి? ఈ చెంబు రాజుల కాలందిరా. ఈ చెంబు మహత్యం మీకేం తెలుసురా? ఈ చెంబు కొన్ని వందల సంవత్సరాలదిరా. ఈ చెంబు గురించి మీకేం తెలుసని? చెంబు కొన్ని వందల కోట్లయితాదిరా. ఇది ఆగు. ఈ చెంబు మీరు తాగకూడదు. ఈ చెంబు మీద శాపాలుంటాయి. నా కాడ మంత్రిచ్చిన విభూతి ఉంది, అది మీకు బొట్టు పెట్టినాక తాగారి. సరే స్వామి. మీరు ముగ్గురు ఒక చోటుకి రండి. మాకు ఏదో అవుతుంది స్వామి. స్వామి నీకేదో కావాలనే రా నేను చేసినది. ఈ చెంబు నాది, నేనే రాజిక రాజు. అల్లుడు చెంబు ఎక్కడ అల్లుడు? ఇంకెక్కడ చెంబు మామా? ఆ స్వామి చెంబు తీసుకొని ఎప్పుడో పారిపోయినాడు. పదా వెతుకుదాం మామా, పదా. దేవుడా, ఏం నష్టం ఇతరులకు మోసం చేయడంలో ఇంత ఆనందం ఉంటుందని అనుకోలేదు దేవుడా. ఎన్నో వందల సంవత్సరాల చెంబు చిన్నదన్నా. ఈ చెంబులో ఉన్న మహత్యాలు ఈ నా కొడుకులకి ఏం తెలుసు? కొన్ని వందల కోట్లు సంపాదించు దీంట్లో. లేదు మహిళల చంద్రుడు లక్షలు సంపాదిద్దాం. ఇంకేం చేద్దాం?
చుట్టుపక్కలే ఉన్నాడు అనుకున్నాను రా. ఇంత దూరం నడిపించాడేంది రా ఈ స్వామి? ఈ చుట్టుపక్కలే ఉంటాడన్నా, ఇక్కడే వెతుకుతా ఉన్నా, దొరుకుతాడు వాడు. అదరా అదిగో అన్న దొంగ స్వామీజీ. ఎక్కడ్రా? అదిగో అన్న అక్కడ ఉన్నాడు. పదండ్రా పదం. ఎవరా చెంబు ఎక్కడ పెట్టావురా? చెంబు ఏడ పెట్టావురా? 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 పెట్టావురా చెంబు? చెప్పురా. చెంబు లేదు, ఎవరో దొంగిలించినారు. చెప్పు. నాటకాలు ఆడుతున్నారా? చెంబు నీ దగ్గరే ఉంది. చెంబు దొంగిలించిన మాట నిజమే, కానీ ఇప్పుడు నా దగ్గర లేదు చెంబు. నిజం చెప్పరా? చెంబు నువ్వే ఎక్కడో దాచిపెట్టావు. చెప్పకపోతే చస్తావు. చెప్పు. నిజం చెప్పకపోతే చస్తావురా. నువ్వు కొట్టినా చంపినా నాగాడ లేదు చెంబు. ఏయ్, నీతో నిజం ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఏయ్, దీనికి మన కూత మిషన్ గాడికి వేసుకురండి. అలాగే అన్న. రేయ్ వదలండ్రా, రేయ్ వదలండ్రా, రేయ్ వదలండ్రా. చెంబు ఎక్కడ పెట్టావురా? చెప్పరా? ఎక్కడ పెట్టావురా? ఏది నాగాడ చెంబు? ఎక్కడ పెట్టావురా? నిజం చంపకన్నా గొవ్వలే చెప్తాడు కదా, చెప్పమని చెప్పు. గవ్వలు మూడు రోడ్ల కాడ దీపాలు వెలుగుచ్చే చోట ఇదే ఊర్లో ఉన్నాడు. నల్ల దుస్తులు ధరించి ఉన్నాడు. తొందరగా మీ వాళ్ళ కనిపించి దొరుకుతాడు ఇప్పుడే వాడు. కాబట్టి స్వామి చెప్పింది విన్నావు కదా, మనల్ని ఎత్తుని ప్రయత్నించిరాపో. సరే బావా. ఏయ్, రండ్రా. అన్న కరెంట్ ఆఫీస్ ఇదే అన్న, ఇక్కడెక్కడో ఉంటాడు వాడు. వీళ్ళెవరు నాకిలి చేయి చూపిస్తున్నారు? ఎవరు రాను? ఏయ్, పడిపో. చెంబు ఎక్కడ పెట్టావురా? ఎక్కడ పెట్టావురా? ఎక్కడ పెట్టావు? చెంబు ఎక్కడ పెట్టావురా? అమ్మది స్వామిని తీసుకురాపో. వాడు కదా చూద్దురా, తీసుకొచ్చాం. నాకు కనపడింది ఏం కాదురా. ఎవరికని ఎవరు చెప్తున్నారా మీరు? తప్పు మీరు చేసి నా మీదకి వచ్చారా? నేను చెప్పిన మంచి కాక ఏరే మంచికి తెచ్చి నా మీదకి వచ్చేట. ఏరా నాటకాలు ఆడుతున్నావా?
నువ్వు చెప్పిన వ్యక్తినే కదా తీసుకొచ్చింది, అప్పుడే మాట ఎలా మాట్లాడుతున్నావు? ఆ గోవలు ఎప్పుడు అబద్ధం చెప్పు, మీరే ఏదో తప్పు చేసినారు. ఇప్పుడే కావాలని చెప్తాను. ఈసారి గవ్వలేసి నిజం చెప్పలేదు, నీ తల తీసేస్తా. ఐదంటే పంచభూతాలు రా. పంచభూతాల సాక్షిగా ఎప్పుడు గవ్వలు అబద్ధం చెప్పు. వాడు మసీద్ దగ్గరనే ఉన్నాడు, నీ వాళ్ళగా త్వరగా పంపు. వాడు అదే ప్లేస్ లో ఉన్నాడంట, మసీద్ దగ్గర. చెప్తారా మరి విన్నేం చేయాలన్నా? పోత చెత్త కుప్పలో పడేవాడిని. అలాగే అన్నా. తమ్ముడు ఇలారా. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎక్కడ? చూపిస్తే నాకేంటి? ఏం కావాలి నీకు? 100 రూపాయలు ఇస్తే చూపిస్తా. 100 కాదు, 500 తీసుకో. ఇక్కడ కాదు, అక్కడ. మన మొహం నీళ్లు కొట్టి లేపరా. సరే బావా. లే. ఎవర్రా మీరు? నన్ను ఎందుకు ఇక్కడికి పిలుచుకొచ్చారు? చెప్తారా? ఎందుకో చెప్తా. తిరిగి మన అడవికి షిఫ్ట్ చేయండి రా. సరే అన్నా. నేను ఎంతసేపా? నువ్వేంది మా పంచగడుగుని వచ్చినావు? మా ఆయన పెద్ద షోకారి. ఏమన్నాడు? సూటు బూటు కొని తెచ్చిపెట్టింటే మీ అత్త ఉట్టి ఆరేసిందంట. అవి ఆరితే వేసుకొని వస్తా. అది కాదు మామ, మరీ పంచ అంటే. చూడలుడు, ఇప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయినాయి. ఈ జీన్సులు బోన్సులు వేసుకొని తొడలు రాసుకుంటే ఆ బాధపడడం కన్నా ఈ లింగిలో ఉన్న సుఖమే వేరే లెవెల్ పోయాడు. ఏంది మామా, ఎండాకాలంలో లొంగిలు కట్టుకుని అంత హ్యాపీగా ఉంటుందా? అప్పట్లో పెద్దలు ఏమన్నారో తెలుసా? అప్పట్లో పెద్దలు లుంగో రక్షిత రక్షిత అన్నారా? మామా, అది ధర్మో రక్షిత రక్షిత కదా మామా. ఒరేయ్ ఆల్బిక్టర్ నాయల్లా, పెద్దలు చెప్పిన మాట విని ఊరుకోవాలి, ఆరాలు తీయకూడదు. మామా, అక్కడ తిన్న వెంటనే ఏం చేయాలి? చూడు నాన్న, అన్నం తిన్న వెంటనే అక్కడ అడవి పందులతో కబడ్డీ ఆడిస్తా. అది సరిపోలేదంటే కోతులతో కోతి కొమ్మచ్చి ఆడిస్తా. సరిపోతుందా? తెలుసురా, అది మంచి లొకేషన్ రా. అక్కడ మంచి మంచి ఫోటోలు దిగచ్చు. ఒరేయ్, ఇలాంటి ఏదో క్వశ్చన్లు వేసి ఎందుకురా నా ప్రాణాలు తీశారు? అదండ్రా, బండ్లు తీయండి, బండ్లు ఎక్కండి రా, పోదాం.
బామర్ది ఈ నా కొడుకు నిజం చెప్పాలనుకున్నా కానీ నాకు కుదరలేదు. ఎమర్జెన్సీ ఫోన్ వచ్చింది. నా కొడుకుతో నిజం నువ్వు కక్కి. సరే బావా. చిన్న బామర్ది జాగ్రత్త. చెమ్మ ఎక్కడ పెట్టావురా చెప్పురా, లేదంటే ఇక్కడే చంపేస్తా. నా ఏ చెంబు అన్న, ఏ చెంబు గురించి నాకు తెలియదన్నా. ఎవరిని అనుకుని ఎవరిని పిలుచుకొచ్చారన్నా? బాబు చెంబు దొంగ ఈడే, ఇంకనే ఉంది చెంబు. అబద్ధాలు చెప్తున్నాడు. స్వామి ఈ చెంబుల గురించి నాకు తెలియదు స్వామి. నన్ను వదిలిపెట్టిన స్వామి, నేను ఇంటికి వెళ్ళిపోతా. బాబు చెంబు దొంగ ఈడే, ఖచ్చితంగా ఇంకనే ఉంది చెంబు. అది వట్టి నిజం కక్కియండి. నాకేం తెలియదు, నన్ను వదిలేసి నన్ను ఎందుకు కొడుతున్నారన్నా? నీ కాళ్ళు చేతులు విరగొట్టైనా నిజం చెప్పిస్తా. అలాగా సరిపోయింది అంతా. ఏమంతా ఓకేనా? ఓకే మామా. అలా నువ్వు పడదాం ఊర్లో పోయి. లొకేషన్ బాగుంది. ఇక్కడ ఫోటో దిగచ్చు. బాగుంది ఇక్కడ లొకేషన్. లొకేషన్ బాగుంది. చిన్న మామ చిన్నగా ముసలోని నేను మేలురా. ఏందిరా వయసు పిల్లకాయలు నీకు మాకు పెళ్లి కానీ అల్లుడు. లొకేషన్ బాగుంది అల్లుడు. ఫోటోలు తీస్తే సూపర్ గా వస్తాయి అల్లుడు. అరే మామ నువ్వు వెళ్ళు, తీసపా. సూపర్ ఉంటది అల్లుడు. లొకేషన్ అక్కడ కూడా బాగుంది. వాళ్ళైనా తీసుకునేది, మనం తీసుకోలేమా? మంచిగా తీసు. కిరణ్ అక్కడ ఎవరో కొంతమంది ఒక్కని చేసి చంపేస్తున్నారా. వాడిని కాపాడదాం రా వెళ్ళి. మామా మనకు అవసరం అంటావా ఇవన్నీ? మనం ఏదో తిని బాగా ఎంజాయ్ చేసి ఫోటోలు దిగుదామని వచ్చినాము. ఈ లంగ పంచాయతీలన్నీ మనకు అవసరమా? ఒక నిండు ప్రాణం పోతుంటే ఎలా చూడమంటావురా? రే ఆ మాట చెప్పేదానికి మనకు సిగ్గుండాలరా. మామ చెప్పేది విను మామ. రే మీరు ఎవరు రాకపోయినా సరే పర్వాలేదు, నేను వాడిని కాపాడుతాను. ముఖ్యంగా నువ్వు వీళ్ళని రానికుండా నువ్వు చూసుకో. చాలా జాగ్రత్తగా ఉండు. అక్కడ ఎవడో వచ్చాడు, వాడిని బెదిరించి పంపించే. సరే అన్న. ఎవరాను ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. మర్యాదగా నీ ప్రాణానికి ప్రమాదం. అన్న 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 ఏం చెప్పొద్దన్నా, అన్న చంపొద్దన్నా, వెళ్ళిపోతున్నా. అన్న అన్న వద్దన్నా వద్దన్నా, వెళ్ళిపోతున్నా. నా వాడు భయపడాడు, వాడు వెళ్ళిపోయాడు. ఇక్కడ మళ్ళీ వచ్చావు. చిన్న చిన్న గలాటలంటేనే వదిలిపెట్టను. అలాంటిది నువ్వు నన్ను కత్తి పెట్టి బెదిరించాలంటే అయితదా? ఆ కత్తిరా. చూడుకోడు.
అల్లుళ్ళు వాడు ఎవడో లేపండి రావాడిని పడరావాడిని కట్లో లేపండి రావాడిని. అక్కడ ఎవరో ఉన్నాడు, ఇడ్చుకరా రావాన్ని. ఏమైందిరా? బామర్ది లే, బామర్ది ఏమైంది? బామర్ది లే, బామర్ది ఎవర్రా నీకు చంపింది? అన్నా మన చంపేశారన్నా. ఎవడ్రా అన్నా ఎవడ్రా చంపింది చెప్పరా? నా బామర్దిని చంపిన నా కొడుకుల్లో ఏ ఒక్క నా కొడుకు మిగలకూడదు. అన్నా నీ పట్టుకొని వచ్చానన్నా. నా బామర్దిని చంపిన వాళ్ళలో నువ్వు కూడా ఒకనివేం రా? చెప్పరా ఇంకెంత మంది ఉన్నారు? చెప్పు చెప్పురా. దీన్ని కట్టేయండి రా, వాళ్ళే వస్తారు. చూడండి, ఇక్కడే ఉండవా? అయితే నీకు తెలిసే ఉంటది నా బామర్దిని చంపిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు. ఈ బామర్దిని చంపిన వాళ్ళలో ఈడు కూడా ఒక్కడు. రవిగాడు ఎక్కడ్రా? వాడు మనతో రాలేదా? లేరా? అవును మామా, రవి ఎక్కడో మిస్ అయిపోయినాడే. అవును మామా, రవి ఎక్కడో మిస్ అయిపోయినాడే. నేను ఎప్పుడు ఎక్కడికి పంపేలా, నీ ఎమ్మడి పంపిస్తాను. ఫస్ట్ సారి ఇది. మరి వాడిని జాగ్రత్తగా చూసుకో. అరే మామా, వాడిని జాగ్రత్తగా నేను చూసుకుంటా. మామ రవి వాళ్ళకి దొరికిపోయాడా మామ? అయితే ఇప్పుడు ఏం చేద్దాం మామా? పోయి తీసుకొద్దాం పదరా. వాళ్ళు లేకుండా ఎలా పోతాం రా? వాళ్ళ ఆయనకి ఏం ముఖం చూపియాలరా ఇప్పుడు? మామా, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళలేము. ఒకవేళ మనం అక్కడికి పోయినా వాళ్ళు మనల్ని చంపేస్తారు. మనం ఇక్కడ ఉండడం కూడా అంత మంచిది కాదు మామ. వెళ్ళిపోదాం పదండి మామ. వీళ్ళు వెళ్తారేమో, వెళ్ళండి. వాళ్ళు లేకుండా నేను రాను. వాడు లేని మనం కూడా ఎలాగో వెళ్ళలేం. పదండ్రా, మామతో పాటు వెళ్దాం. నువ్వు కూడా పదా. అల్లులో లేడు రా వాడు. వాడు లేకుండా మన ఇంటికి ఏం మొహం పెట్టుకొని వెళ్తాం మామ? మనం వచ్చింది 5 మంది, తిరిగి 5 మందే వెళ్ళాలి. ఇదంతా నా వల్లే కదన్నా జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉంటారో చూపిస్తానా, పదండి. తారా పదం.
మామా మనోని కొట్టి చంపేసేలా ఉన్నారు మామా. అల్లుడు నా రక్తం మరిగిపోతుంది, నేను చూడలేకున్నా అక్కడ. అదండ్రా అల్లుడు, ఏ సిద్ధం పడండి అల్లుడు.